ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మీతో మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మనుషుల్లో చాలామంది ద్వేషం, పగ, అసూయ, కక్ష సాధింపు ఇవన్నీ కూడా తమ శత్రువులకి హాని కలిగిస్తాయి అనుకుంటారు. అది గుర్తుపెట్టుకోండి. మనలో ద్వేషం, పగ, కక్ష, అసూయ ఇటువంటివి ఉంటే అది మన శత్రువులకు కాదు, మనకే ప్రమాదం. అవును, అసూయ గురించి బైబిల్లో రాయబడింది. అది ఎముకల్ని తినే కుళ్ళు అని చెప్పి. ఇంగ్లీష్లో దాన్ని క్యాన్సర్ అన్నారు. అది ఎముకలకు పట్టే క్యాన్సర్ లాంటిదంటే, మన ఎముకలు కొరికేసేలాంటిది, మనకే మనం హాని తెచ్చుకునేది. ఇది ఈరోజు మీలో ఎవరైనా కోపంతో, ద్వేషంతో, పగతో, కక్షతో ఉన్నారా? ఇదిగో నాకు వాళ్ళు అలా చేశారు కాబట్టి వాళ్ళు ఇలా అయిపోవాలి, వాళ్ళకి ఇలా జరగాలి, నేను ఇలా చేసేయాలి అని చెప్పి ఒకటే ఒక కోపంతో రగిలిపోతున్నారా? అది దేవుడు చెప్తున్నాడు, క్షమించండి. అవును, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా మీ శత్రువులను క్షమించాలి. ఒకప్పుడు మనం కూడా దేవునికి శత్రువునే కదా. పాపి ప్రతి ఒక్కడు దేవునికి శత్రువే. అయితే ఆ దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి శత్రువులమైన మన కొరకు తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువును పంపించి మన పాపాలన్నిటి కొరకే క్రయం చెల్లించి మనకు రక్షణ దయచేశాడు. ఇదిగో తండ్రి మనల్ని ఎంతో ప్రేమించారు. అదే మాట మనం చూస్తాం కదా, యోహాను సువార్త 3:16. దేవుడు లోకంను ఎంతో ప్రేమించును కాగా ఇంత అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ని మనకు అనుగ్రహించినని చెప్పి. అవును, ఆయన ప్రేమ శత్రువులమైన మనల్ని తనకు మిత్రులుగా చేసింది, దాసులమైన మనల్ని స్నేహితులుగా చేసింది. ఇదిగో ఏమాత్రం అర్హత లేని మనల్ని ఆయన కుమారులుగా చేసింది. అందుని బట్టి ఇప్పుడు మనం అబ్బా తండ్రి అని ప్రార్థన చేయగలుగుతున్నాం. ఈరోజు దేవుడు అదే మాట మీద చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ప్రేమించారు. నీ శత్రువు కోసం నువ్వు ప్రార్థన చేయాలి, అతని మేలు కోసం, అతనికి మంచి జరగడం కోసం. అలా చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావు అని దేవుడు చెప్తున్నాడు. లేదు, నేను పగ నుంచుకుంటాను, నేను అసూయ నుంచుకుంటాను, నేను ద్వేషాన్ని ఉంచుకుంటాను, దాన్ని బట్టి ఇతరులను నాశనం చేసేస్తానంటావా? అయితే దేవుడు చెప్తున్నాడు, దాన్ని బట్టి నువ్వు నాశనం అయిపోతావు. ఇది ఈ మాట మీకు బాగా అర్థం కొట్టే చిన్న మాట చెప్తాను. ఒకరోజు ఒక పిల్లి ఒక సరస్సు పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంది. అది అలా నడుచు వెళ్తూ ఉండగా దానికి చచ్చి శవం మీద వెళ్తున్న ఒక చేప కనిపించింది. ఎప్పుడైతే చేపను చూసిందో ఈ పిల్లి కనిపించింది. అబ్బాయి ఈరోజు ఏదో రోజు బాగుంది, ఈ చేపను తినేద్దాం, కడుపు నింపుకుందాం అని చెప్పి నెమ్మదిగా సరస్సు దగ్గరికి వెళ్ళి ఏదోలా కష్టపడి ఆ చేపను తన దగ్గర తీసుకుంది. అది తిందాం అని నోరు తెరవగానే అక్కడికే ఒక చిన్న కప్ప వచ్చింది. అది విషపు చర్మం కలిగిన కప్ప. ఆ కప్ప నేరుగా ఆ చేప దగ్గరికి వచ్చి అది దాని తోకను పట్టుకుని తినడానికి ప్రయత్నిస్తాం. అయితే మొదట పిల్లి ఆ చేపను చూశాను అనుకుంది కాబట్టి అది నాకే దక్కాలి అని చెప్పి ఆ కప్ప మీద గట్టిగా గాండించింది. కప్ప కూడా ఏమనుకుందంటే, దీన్ని చూసింది మొదట నేనే, అయినా నీటిలో ఉండేదాన్ని, నాకే కదా ఇది దక్కాలి అని అది తినడానికి ప్రయత్నించింది. ఇలా ఆ కప్ప దాని దగ్గరికి మరలా వచ్చేసరికి పిల్లికి బాగా కోపం వచ్చి, అసలు నువ్వు దీని దగ్గరికి ఎందుకు వస్తావని తన ఆ పంజా తీసి కప్ప చర్మమే గట్టిగా రాసింది, దాన్ని చీల్చి ముక్కలు చేసింది. అయితే ఆ ప్రయత్నంలోనే ఆ కప్ప తన చర్మం మీద ఉన్న విషం అంతటిని కూడా గట్టిగా చిందేలా చేసింది. అది నేరుగా పిల్లి కళ్ళలో పడ్డది. అది చాలా పాయిజనస్ కప్ప, ముట్టుకుంటేనే చచ్చిపోతారు. సో ఆ పిల్లి పంజాకి కప్ప చచ్చింది, కప్ప విషానికి పిల్లి చచ్చి అది నీటిలో తేలడం మొదలుపెట్టింది. ఇప్పుడు కేవలం చచ్చిన చేపే కాదు, చచ్చిన కప్ప, చచ్చిన ఆ పిల్లి కూడా ఆ నీటి మీద తేలుతూ సేవలా కనిపించినాయి. ఇప్పుడు చెప్పండి, ఆ పిల్లి చచ్చిపోవడానికి ఎవరి కారణం? కప్ప, చేప కాదు, పిల్లి కోపం. ఆ కప్ప చచ్చిపోవడానికి ఎవరి కారణం? చేప లేదంటే పిల్ల కాదు, దానికి కూడా కప్ప కోపమే కారణం. అవును, మనలో ద్వేషం, అసూయ, కక్ష ఇలాంటి వాటితో మన ఇతరులకు హాని చేయాలని కొట్టాం. అది మనల్కే హాని చేసేలా ఉంటుంది. ఇదిగో ఆ కక్షలు, ఆ కోపాలు, ఆ ద్వేషాలు అవన్నీ చచ్చిన చేప లాంటివి. అవి మనకి ఏదో ఆనందాన్ని ఇస్తాయి అనుకుంటాం, కానీ అవి మనకి ఏ విధంగానే హెల్ప్ చేయవు, తిరిగి మన నాశనాన్ని కోరుకుంటాయి. అందుకని దేవుడు చెప్తున్నాడు, వాటన్నిటిని విడిచిపెట్టు. ఇదిగో ఇద్దరి మధ్య గొడవలు పెట్టేది ఇదిగో సాతాను మాత్రం. వాడే మన హృదయంలో అటువంటి ఆ మూర్ఖత్వాన్ని పెడతాడు. అందుకనే ఈరోజు మనం దేవుని పిల్లల వలె దేవుని హృదయాన్ని కలిగి మన కీడి చేసిన ప్రతి ఒక్కరిని క్షమిద్దాం, వాళ్ళ కోసం మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. పౌలు గారు మీరు అధికారుల కోసం, అదేవిధంగా రాజుల కోసం ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు తిమోతి రాసిన పత్రికలో ఆయన ఆ సమయంలో నీరో అనే చక్రవర్తి కింద ఉన్నాడు. నీరో అనే చక్రవర్తి క్రైస్తవులకు చేసిన హింసలు అన్నీ కాదు. అంతెందుకు, ఆ నీరో చక్రవర్తి
రాత్రి మట్లు వీధి దీపాలుగా. ఇదిగో క్రైస్తవుల్ని కట్టెలకు కట్టి వాళ్ళకి తారు పూసి వెలిగించి ఉంచేవాడు. దాన్ని చూస్తూ ఆనందించేవాడు. అంతటి క్రూడైన ఆ రాజు కోసం పౌలు గారు చెప్తున్నారు మీరు ప్రార్థన చేయాలని చెప్పి. అవును, క్రైస్తవం ఎప్పుడు మనకి క్షమాపణ నేర్పుతుంది, ప్రేమనే చెప్తుంది. అందుకనే ఈ రోజు నుంచి మీరు మీ కక్ష, కోపం, పగ, ద్వేషం వీటన్నిటిని పక్కన తీసి దేవుడు ప్రేమతో మీ సొంత సహోదరిని ప్రేమించండి. వారి కోసం ప్రార్థన చేయండి. వారు కూడా మార్చబడాలని, వారికి కూడా రక్షణ పొందుకోవాలని, వారు కూడా నిత్య జీవనం పొందుకోవాలని ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదించడం మాత్రం కాదు, మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదం మనందరం పొందుకుందాం గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.